శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 12వ అధ్యాయంలోని 4వ శ్లోకంలో ఇంద్రియాలను వశంలో పెట్టుకోవాలి, సర్వత్రా సమబుద్ధిని కలిగి ఉండాలి అని కదా చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు. వాటిలో మనం భక్తుల గురించి తెలుసుకున్నాము, తాపసుల గురించి తెలుసుకున్నాము. మరి మనం వ్యవహారంలో ఉన్నాం కదా మనం ఎట్లా సమబుద్ధిలో ఉండగలమా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. జానకమ్మ, తులసమ్మ పక్క ఇళ్లలో ఉండేవారు. తులసమ్మ సామాన్య కుటుంబీకురాలు, జానకమ్మ భాగ్యవంతురాలు. అయినా వారి మధ్య గొప్ప స్నేహం ఉంది. ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. కొంతకాలానికి తులసమ్మ వాళ్ళు వ్యాపార నిమిత్తం వేరే ఊరు వెళ్ళిపోయారు. అలా వాళ్ళు వెళ్ళిపోతుంటే జానకమ్మకు ఎంతో దుఃఖంగా ఉన్నది. అయినా చేసేదేమీ లేదు కనుక క్రమంగా ఆ విషయాన్ని మర్చిపోయింది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత జానకమ్మ శ్రీశైలం వెళ్ళింది. అదే సమయంలో తులసమ్మ కూడా అక్కడికే వచ్చింది. ఇద్దరూ కలుసుకున్నారు, పలకరించుకున్నారు. జానకమ్మ ఎంతో ఆప్యాయంగా తులసమ్మను తన ఇంటికి తీసుకుని ఇద్దరు అరమరికలు లేకుండా ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నారు. మాటల మధ్యలో తులసమ్మ అడిగింది, వదినా, అమ్మాయికి పెళ్లి చేసావా అని. ఆహా, మంచి సంబంధం వస్తే 20 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేశాం వదినా. అల్లుడు బెంగళూరులో ఉద్యోగం అని సంతోషంగా చెప్పింది. ఎంత వస్తుందేమి అని అడిగింది తులసమ్మ. సంవత్సరానికి 22 లక్షలంట వదిన అని ముఖం చాటంత చేసుకొని చెప్పింది జానకమ్మ. ఆహా, అలాగా అని, మరి మీ అబ్బాయికి కూడా పెళ్లి చేశావా అంది తులసమ్మ. చేశానులే. అదేం వదిన, నా బాధంతో ఏమని చెప్పేది, నా కష్టాన్ని అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకొని బోరుమంది జానకమ్మ. అదేంటి వదిన అంత బాధపడుతున్నావు, అబ్బాయికి ఉద్యోగం లేదా ఏమిటి అంటే, అదేం లేదు వదిన, ఢిల్లీలో పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడు. అదిగో ఆ కొరివి వచ్చింది కదా, ఆడికన్నీ కష్టాలే అంది జానకమ్మ. తులసమ్మ అడిగింది, ఎవరు, కోడలా? ఏం మంచిది కాదా, కట్నం తేలేదా అని అడిగింది జానకమ్మ. కట్నం తేకపోయినా నేను అసలు బాధపడటం లేదు వదిన, అసలు వాడికి సుఖం లేదు, అదొక బ్రహ్మరాక్షసి, అందుకే నా బాధ అన్నది. తులసమ్మ అడిగింది, ఏం చేస్తుందేమిటి అంత బాధపడటానికి? జానకమ్మ చెప్పింది, ఏం చెప్పేది వదిన, ఉదయం 9 గంటలైనా బెడ్రూమ్ దాటి బయటకు రాదు, వాడి సంగతి పట్టించుకోదు, టిఫిన్ కూడా చేయదు. ప్రతిరోజు వాడే టిఫిన్ తయారు చేయాలి, తీసుకెళ్ళి బెడ్రూమ్లో ఆవిడ గారికి అందించాలి. అన్ని పనులు చేసుకొని 9 ఆదరాబదరా ఆఫీసుకు వెళ్ళాలి వాడు అన్నది తులసమ్మ. మరి అన్నం కూరలు వండుతుందా, అది లేదా? జానకమ్మ, అబ్బే, అలా చేస్తే నాకెందుకు వదిన ఈ బాధంతా, వాడే అన్నం వండి కూరలు చేయాలి, అంతేకాదు వదిన, వాడే ప్లేట్లో పెట్టుకొని తీసుకెళ్ళి బెడ్రూమ్లో అందించాలి. వాడి బాధ ఏమని చెప్పను వదిన అంటూ ఏడుస్తూ ముక్కు చీది అవతల పాడేసింది. తులసమ్మ, మరి ఇంతకీ రోజు మొత్తం మీద ఏం చేస్తుంది ఏమిటి మీ కోడలు అని అడిగింది. జానకమ్మ అన్నది, ఏముంది, బెడ్రూమ్లోనే పడుకొని టీవీ చూస్తూ నవలలు చదువుకుంటూ ఉంటుంది. మధ్య మధ్యలో ఏదైనా తినాలనిపిస్తే మొగుడిని పిలిచి తెప్పించుకుంటుంది. ఆ పిచ్చి ముఖం వాడు ఇంటి పని, వంట పని, సేవ చేసుకొని ఉద్యోగానికి వెళ్తాడు. ఇది వదిన నా బాధ అంటూ భారున ఏడ్చింది తులసమ్మ. మరి అమ్మాయి పరిస్థితి ఏంటి వదిన, అదన్నా సుఖంగా ఉంటున్నదా, అల్లుడు బాగానే చూసుకుంటున్నాడా అని అడిగింది. జానకమ్మ ముఖంలో చెప్పలేనంత ఆనందంతో, దాని జాతకమే వేరు వదిన, అల్లుడు బంగారంగా చూసుకుంటున్నాడు. అసలు దాని చేత ఒక్క పని కూడా చేయించడు. అది ఏ పని చేద్దామన్నా అతడే వచ్చి అడ్డుపడి తానే చేస్తాడు. ఇంటి పని, వంట పని అన్నీ అల్లుడు గారే చేస్తారు. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడనుకో అన్నది తులసమ్మ. మరి అమ్మాయి ఏం చేస్తుంది వదిన? జానకమ్మని, ఉదయం 9 గంటలైనా బెడ్రూమ్ దాటి బయటకు వచ్చే పనే లేదు. అల్లుడు గారే బెడ్ కాఫీ తెచ్చిస్తాడు, ఆ తర్వాత టిఫిన్ తయారు చేసి బెడ్రూమ్లోకి తెచ్చి పెడతాడు. తులసమ్మ, మరి అన్నం కూరలు? జానకమ్మ, అబ్బే, దానికేం కర్మ వదిన, అన్ని అల్లుడు గారే చేసేస్తారు. ఆయనకు వంట చేయడం బాగా అలవాటేనట, బాగా రుచిగా కూడా చేస్తాడు. తులసమ్మ, మరి భర్తకు వడ్డిస్తుందా? జానకమ్మ, అబ్బే, అది కూడా చేయనివ్వడు వదిన, అల్లుడు గారు తానే ప్లేట్లో పెట్టి తెచ్చి బెడ్రూమ్లో అందిస్తాడు. తులసమ్మ, మరింతకీ అమ్మాయి రోజు మొత్తం మీద ఏం చేస్తుంది వదిన? జానకమ్మ, దానికి ఏదో చేయాల్సిన కర్మేమిటి వదిన, హాయిగా బెడ్రూమ్లో పడుకొని ఏసీ వేసుకొని ఎదురుగా ఉన్న టీవీ పెట్టుకొని సీరియల్స్, సినిమాలు, ప్రోగ్రాములు చూస్తుంటుంది.
విసుగనిపిస్తే నవలలు చదువుకుంటుంది. మధ్య మధ్యలో ఏదన్నా తినాలనిపిస్తే అల్లుడు గారికి చెబితే వెంటనే తెచ్చి పెడుతుంటాడు. అసలు దాని అదృష్టమే అంత అని గొప్పగా జానకమ్మ తన కుమార్తె గురించి చెప్పింది. కోడల గురించి విచారంగా చెప్పింది. ఇలాగా మన వ్యవహారంలో ఉన్న మన పరిస్థితి, మన బుద్ధి సర్వత్రా అసమ బుద్ధి. కోడలు చేస్తే అది హింస, అదే కూతురు చేస్తే అదృష్టం. ఇలాంటి అసమ బుద్ధి ఉన్నవారు ఏనాటికి నిర్గుణ ఉపాసన కాదు కదా, సగుణ ఉపాసన కూడా చేయలేరు. అసలు ఉపాసన అనేది ఏమిటనే అర్థం తెలియదు. నిర్గుణ ఉపాసనకు తప్పక సర్వత్రా సమబుద్ధి ఉండాలి అన్న విషయానికి వ్యవహారంలో ఎలా ఉంటారు, వ్యవహారంలో ఉండే మనలాంటి సామాన్యులు ఎలా ఉంటామో, పూర్వకాలంలో తాపసులు భక్తులైన వారు ఎలా ఉంటారు అన్నదానికి ఈ సర్వత్రా సమబుద్ధయ అనే పదాన్ని ఉపయోగించడం జరిగినది. మరి యొక్క సంచికలో సర్వభూత హితేరతాహ అనే విషయాన్ని తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.